ఒక చంద్రబాబు కేసీఆర్ ఈ ఇద్దరి దగ్గరలో ఒక లెక్క చూసుకున్నప్పుడు కనబడేది ఏంటంటే అనువుగాని చోట అధికులు మనరాదు అన్న సామెత ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మోడీని దించేద్దాం, జాతీయ రాజకీయాల చక్రం తిప్పుదామని చంద్రబాబు భావించారు 2019 ఎన్నికలకు ముందు. అందుకే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరిగారు, కాంగ్రెస్తో జట్టు కట్టారు, ఐఎన్డీఏ కూటమిలో చేరారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. సీన్ కట్ అప్పుడు యూపీఏగా ఉంది, తెలంగాణలో కలిసి కూడా పోటీ చేశారు. అయితే 19లో ఓటమి అవ్వగానే ఒక్కసారిగా తను భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు. అందుకే కేసీఆర్కి మళ్ళీ రెచ్చిపోకుండా ఫస్ట్ ఒక 4 ఎంపీలని బీజేపీ పంపించేసి మహానాడు వేదికగా కేంద్రానికి మద్దతు ప్రకటించేసి, ఓ పక్కన జగన్ కేంద్రానికి బానిసత్వం చేస్తున్నారంటూ అధికారంలో ఉన్న జగన్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు తెలుగుదేశం కూడా అదే రూట్లో వెళ్ళింది. ఆ రోజు నుండి ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా భారతీయ జనతా పార్టీ మీద కానీ నరేంద్ర మోడీ మీద కానీ చంద్రబాబు చేయలేదు. పైగా మోడీని పొగుడుతా, మోడీ అద్భుతమైన పాలన అందిస్తున్నాడు, అందుకే సపోర్ట్ చేస్తున్నాం, మోడీ మంచోడు, ఈ టైప్లోనే చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టినే ఆయనకి పెద్ద ఇబ్బంది రాల ఈ 5 ఏళ్ళు కూడా. అదే సందర్భంలో ఈవెన్ జగన్ అరెస్ట్ చేయించిన చంద్రబాబుని ఓ రకంగా బీజేపీ పైనుంచి కాపాడింది అనుకోవాలి. ఎందుకంటే లోకేష్ వెళ్ళి కూర్చుని మాట్లాడిన తర్వాత ఆయన విడుదల కూడా అయిపోయింది కదా బెయిలు. అంటే ప్రభావితం చేశారా లేదా వీళ్ళది, ఎవరి వాదన వాళ్ళది, అది పక్కన పెడితే. అదే జగన్ లాగా 16 నెలల జైల్లో లేడు కదా, ఆ విధంగా కంట్రోల్ చేయడంలో ఓ రకంగా సహకరించినట్టే కదా. ఇవాళ చంద్రబాబు అదే పొత్తులో ఉన్నారు. అదే కేసీఆర్కి ఇప్పుడు సమస్య. కేసీఆర్కి ఇప్పుడు అటు కాంగ్రెస్తో లడాయి, ఇటు బీజేపీతో లడాయి. ఇప్పుడు కూతురు జైలుకి వెళ్ళింది, భవిష్యత్తులో అవినీతి కేసులు ఇంకా చాలా తీస్తాడు ఇటు పక్కన రేవంత్ రెడ్డి కూడా. ఈయనకి అండ ఏంటి ప్రస్తుతం? రెంటికి చెడ్డరేవడి, ప్రాప్త కాలజ్ఞత అంటారు. అంటే సమయాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించి అవసరమైతే తగ్గాలి అన్నటువంటిది. అది మరి లోపించిందా, లేకపోతే పోరాడే యోధుడుగా ముందుకెళ్ళడమే బెటర్ అనుకుంటున్నారా? కాలం డిసైడ్ చేయాలి.